బీసీ సంక్షేమ నాయకురాలు దాసోజు లలిత మేడం గారు ఉన్నారు. అంటే ఇప్పుడు బడ్జెట్ విషయంలో సమావేశమైంది కదా, అసలు మేడం గారు ఏమనుకుంటున్నారు, అసలు ఏం కావాలి బడ్జెట్ విషయం అంటే? ఇప్పుడు మనకి మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వచ్చినాయి, దాని గురించి ఏం మాట్లాడతారని చెప్పేసి అడుగుదాం. నమస్కారం అండి. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా సుమా. అంటే ఇప్పుడు బడ్జెట్ విషయంలో ఇట్లా అంటే చాలా తక్కువ బడ్జెట్ కేటాయించడం జరిగింది బీసీలకు అనేది. అసలు దీన్ని మీరు ఎలా పరిగణిస్తారు? పరిగణించేది ఏం లేదు, ఎందుకంటే ఇది కార్పొరేట్ శక్తులకు కేటాయించినటువంటి బడ్జెట్. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల ప్రయోజనాల కొరకు మాత్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కాదు. ఇది కేంద్రానికి చేతి వృత్తుల వారు అంటే చిన్న చూపు, వృత్తి సమాజం అంటే చిన్న చూపు. ఎప్పుడైతే ఈ దేశానికి వందల వేల సార్లు ఇతర దేశాలు మన సంపదని, మన ఇక్కడ ఉన్నటువంటి దేశ సంపదను, తర్వాత వస్తువులను అవన్నీ కొల్లగొట్టుకుపోయినటువంటి సందర్భంలో, దోపిడీ చేసిన సందర్భంలో మనల్ని పాలించినవి విదేశీయులు. ఇదంతా జరుగుతున్న సందర్భంలో కూడా మళ్ళీ తిరిగి అభివృద్ధి ఈ దేశానికి అందించింది మాత్రం ఈ దేశంలో ఉన్నటువంటి బీసీ ప్రజలు, సబ్బండ ప్రజలు, బహుజన ప్రజలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీ ప్రజల శ్రమ ద్వారానే ఈ దేశం నడుస్తుంది. వీరి ఉనికిని విస్మరించి, వీరి ప్రయోజనాలు విస్మరించి బడ్జెట్ను పార్లమెంటు ఎప్పుడూ అట్లానే ప్రవేశపెడుతుంది. ఇవాళ స్వాతంత్ర అనంతరం కూడా బడ్జెట్ కోసం మాట్లాడుకోవడం విచారకరమైనది. ఇక ఇప్పుడు వచ్చిన బిల్లు ఏం బిల్లు అని అంటే, బీసీలకి బడ్జెట్ గురించి అంటే ఎవరు, అంటే ఇప్పుడు ఉన్న అధికార పార్టీ కూడా ఎవరు సరిగ్గా మాట్లాడతలేదు అనుకుంటున్నారా? అంటే వాళ్ళకి ఏంటంటే సెంట్రల్ నుంచి ఆమోదం రావాలి, బడ్జెట్ కేటాయింపు ఏదైనా సరే అక్కడి నుంచి రావాలని చెప్పేసి ఇప్పుడు అధికార పార్టీ అంటున్నారు. కానీ మీరేమో ఇక్కడ అంటే ఇప్పుడున్న వాళ్ళు చెయ్యాలని అంటున్నారు. అంటే ఏంటి? అటు కేంద్రమైన ఇటు రాష్ట్రమైన రెండు వేరు వేరు కాదు. అక్కడ ఉంది అగ్రవర్ణ పాలకులే, ఇక్కడ ఉంది అగ్రవర్ణ పాలకులే. అక్కడ నిర్మలా సీతారామన్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉండి తను బడ్జెట్ను మాట్లాడుతుంటుంది, బడ్జెట్ గురించి చెప్తుంటుంది, బడ్జెట్ అన్ని కూడా తను మాట్లాడుతుంది. మరి ఆమెనేమో ఒక అగ్రకుల అంటే బ్రాహ్మణీయ సామాజిక వర్గం మహిళ అంటే కులం తీసుకొస్తున్నారు. తప్పకుండా కులం మాట్లాడతాం. ఎందుకు కులం మాట్లాడతాం? వర్గం ఇది, కులం కూడా కదా, వర్గం ఇది, బ్రాహ్మణ వర్గం ఇది. బ్రాహ్మణ అంటే అందులో రెడ్లు ఉంటారు, రావులు ఉంటారు, వెల్మలు ఉంటారు, కమ్మలు ఉంటారు, వీళ్ళంతా ఉంటారు. వీళ్ళకు బడ్జెట్ ఎందుకు అవసరం అంటే వీళ్ళకు వృత్తులు లేవు, వీళ్ళకు వ్యాపారాలు ఉన్నాయి. ఏం వ్యాపారాలు ఉన్నాయి? కాంట్రాక్టులు, ఈ దేశంలో ఉన్నటువంటి రోడ్లు, తర్వాత ఇతర నిర్మాణాలలో వీళ్ళు ఉన్నారు కనుక ఈ నిర్మాణపరమైనటువంటి కాంట్రాక్టుల కోసం మాత్రమే విడుదల చేయబడినటువంటి బిల్లు, రోడ్లైనా ఇతరత్ర ఇంకేవైనా అట్లాంటి బిల్లు ఇది. ఆ బిల్లు మాత్రమే అని చెప్తున్నాం. ఇది కార్పొరేట్ శక్తులు, ఆదానికి అంబానికి అట్లాంటి వాళ్ళ కోసం కదా ఈ బడ్జెట్. తర్వాత కార్పొరేట్ శక్తులు అంటే జయాలుకాస్ లాంటి షాపింగ్ మాల్స్ అనుకోండి, ఐకియా ఫర్నిచర్ లాంటివి అనుకోండి, అవి దేశవ్యాప్తంగా ఉన్నాయి కదా. మాల్స్ సంస్కృతి ఒకటి ఉంది కదా, ఇది అట్లాంటి బిల్ అని మేము అంటున్నాం. కానీ ఇదే రాష్ట్ర ప్రజల కోసం, మన తెలంగాణ కోసం బడ్జెట్ను చాలా పార్లమెంటు, అసెంబ్లీకి అంటే మన రాష్ట్రంలో ఉన్న రాష్ట్రానికి అసెంబ్లీకి తక్కువ నిధులు విడుదల చేసింది. విడుదలైన బిల్లు బడ్జెట్ మాత్రం అగ్రకులాలకు సంబంధించిందని మాట్లాడవచ్చు. ఎంత బడ్జెట్ కావాలని చెప్పేసి అని అనుకుంటున్నారు? అంటే ఇంత బడ్జెట్ కేటాయించాలి అని డిమాండ్ ఎంత ఉంది? కేంద్రం ఏం చెప్తుందంటే 40% బడ్జెట్ రాష్ట్రానికి అని చెప్తుంది. కానీ అది 33% ఏమో అమల్లో ఉందట. అమల్లో ఉంది కూడా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే. మళ్ళీ కార్పొరేట్ శక్తులకు సంబంధించినటువంటి బిల్లు మాత్రమే. కంపెనీలు, వందలాది కంపెనీలు ఉన్నాయి ఇక్కడ, వేలాది కంపెనీలు, ఫార్మా కంపెనీలు ఉన్నాయి, తర్వాత ఫర్నిచర్, ఐకియా లాంటి ఫర్నిచర్ లాంటివి. మళ్ళీ ఇట్లాంటి కాంట్రాక్టులకు, కార్పొరేటీకరణకు చెందేటువంటి ఫండ్ మాత్రమే, బడ్జెట్ మాత్రమే ఇది. ఒకవేళ ప్రజల శ్రేయస్సు కోసమే బీసీ ప్రజల కోసం అయితే కార్పొరేషన్లకు, ఫెడరేషన్లకు, తర్వాత వీళ్ళందరికీ కదా, విశ్వకర్మలకు రావాలి, గోళ్ళలకు రావాలి, గౌండ్లకు రావాలి, పద్మశాలీలకు రావాలి, ముదిరాజులకు రావాలి, తర్వాత సంచార జాతులకు రావాలి, మైనారిటీలకు రావాలి, దళితులకు రావాలి. ఇదంతా చాలా దీర్ఘకాలికంగా ఒక 10 నిమిషాలలో మాట్లాడితే అయిపోయేటటువంటి బిల్లు కాదు. వీరి ప్రయోజనాలు కోరి వచ్చినటువంటి బిల్లు ఎంత మాత్రం కాదు. పిల్లల ఫీజు రీఎంబర్మెంట్లో కూడా పిల్లలు అవస్థ పడుతున్నాం. తర్వాత పిల్లలకి
స్కాలర్షిప్స్ కూడా రావట్లేవు కదా, అవి కూడా మనం చూస్తున్నటువంటివి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి చీరలు సారెలు అవి కాదు, కళ్యాణ లక్ష్మి పథకాలు కావు, మాకు కావాల్సింది విద్యాలక్ష్మిలు కావాలి. అదేంటి చీరలు సారెలు కాదు, అదేంటి అధికారంలో వాటా కావాలని కోరుతున్న సందర్భంలో మనల్ని ఇంతసేపు ఎన్నికలు తప్ప తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఎన్నికల కోడు, ఎన్నికల మేనిఫెస్టో, ఎన్నికల అదే చూస్తున్నాం తప్ప హక్కులు విధులు ఏవి మనం చూసిందే లేదు. నీళ్లు నిధులు నియామకాల పట్ల విస్తరణ జరిగి ప్రజల పంపిణీ జరిగినటువంటి సందర్భమే లేదు. అందుకే అది ఇది సామాజిక తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కోసం మనం ఉద్యమించాలన్నటువంటి నిర్ణయం ఈరోజు తీసుకున్నాం. ఇక్కడ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ద్వారా ఒక సభ ఏర్పాటు జరిగింది. ఆ ఏర్పాటులో సబ్బండ శక్తిగా సంస్థగా నేను పాల్గొనడం జరిగింది. అందులో నా వంతు నా అభిప్రాయం ఏం చెప్తున్నానంటే, ఇప్పటికైనా ఏం చెప్తున్నాను అంటే, కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బిల్లులో రాష్ట్రానికి సరిపోయేటువంటి నిధులేమి ఇవ్వలేదు. ఈ నిధులలో మేము ఇప్పుడు దాకా వచ్చినటువంటి కార్పొరేట్ బిల్లును మేము అడగట్లేము. మా బీసీలకు సంబంధించినటువంటి, మా కులాలకు సంబంధించినటువంటి యూనివర్సిటీలు లేవు. తర్వాత మాకు ఒక ప్రణాళిక కూడా ముందు రూపొందించుకొని మా కులాల వారీగా కార్పొరేషన్లు, ఫెడరేషన్లు, పాలక మండలి ఏర్పాటు చేసి బిల్లు కూడా రావాలి. కానీ వస్తుందని అనుకోవడం మాత్రం భ్రమ. ఎందుకంటే మావి కావు ఈ పార్టీలు. ఎంతసేపు ఓటుగా చూస్తున్నటువంటి సందర్భం. దీని నుంచి ప్రత్యామ్నాయ సంస్కృతి వైపు సబ్బండ శక్తి పనిచేస్తుంది. త్వరలో కార్యరూపంలో మీరందరూ చూస్తారు. జై సామాజిక తెలంగాణ. సార్, అంటే ఇప్పుడు బీసీలకి ఒక బడ్జెట్ అనేది నిర్ణయించలేదని చెప్పేసి, అంటే ఇక్కడ మాయ జరుగుతుందని చెప్పేసి అని అంటున్నారు. అంటే ఎలాంటి మాయ అని చెప్పేసి అని అనుకుంటున్నారు? ఇక్కడ నిధులు రావాలి అంటే మనకేంటంటే ఇక్కడ రాష్ట్రం అంటే ఏదైతే అధికార పార్టీ ఉందో ఆ పార్టీ నిర్ణయించింది కాదు, పైనుంచి రావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. అసలు మీరు దీనికి ఏం సమాధానం చెప్తారు? మార్చిలో అసెంబ్లీ బడ్జెట్ ప్రారంభిస్తారు కాబట్టి ఈలోపు బడ్జెట్ ప్రణాళికలో బీసీలకు సంబంధించిన సామాజిక బడ్జెట్ కేటాయించాలని బీసీ సబ్ ప్లాన్ అనేది ఒకటి ఏర్పాటు చేసి ఈ వర్గాలకు సంబంధించిన విద్యా, ఉద్యోగ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరమైన అంశాలను దృష్టిలో పెట్టుకొని మరి బడ్జెట్ రూపొందించాలని చెప్పి మేము ఈరోజు బడ్జెట్లో బీసీలు మాయామర్మం అనే అంశం మీద సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి పెద్దలు చిరంజీవులు గారు, మరి బాలరాజు గౌడ్ గారు, ఇంకా బీసీ పొలిటికల్ ఫ్రంట్, బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం సంబంధించిన నాయకత్వం పాల్గొన్నారు. ముఖ్యంగా ఈ దేశంలో బీసీలు నాగరికత నిర్మాతలు. బీసీలు ఈ సమాజం కోసం అనేక వేల సంవత్సరాలుగా మరి వాళ్ళు సేవలు అందించారు. మారుతున్న ప్రపంచీకరణ, నూతన వస్తు మార్పిడి, యాంత్రీకరణ వల్ల మరి మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో బీసీ వృత్తులు అనేటివి విచ్ఛిన్నమైనవి. ఒకరోజు కమ్మరి కానీ, వడ్రంగి కానీ, పద్మశాలి కానీ, స్వర్ణకారుడు కానీ, ఒక గీతన్న కానీ మరి ఇలాంటి వారు లేకపోతే ఊరు మనుగడ అనేది కొనసాగే పరిస్థితి లేకుండే. ఊరు మొత్తం కూడా ఈ బీసీ వృత్తి కులాల మీదనే ఆధారపడిన పరిస్థితులు గతంలో ఉండే. మరి మొత్తం కూడా ఈ వస్తున్న పరిస్థితుల వల్ల గ్రామాల్లో వృత్తి కులాలన్నీ దెబ్బతిన్నాయి. మరి ఒక వ్యక్తి ఉపాధి కోల్పోయినప్పుడు ఆ వ్యక్తికి ప్రత్యామ్నాయమైన ఉపాధి చూపించాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఆ ప్రక్రియ ఎప్పుడు చేపట్టలేదు. భారత గణతంత్రం అని మనం ఏర్పాటు చేసుకున్నాం ప్రజాస్వామ్యంలో. గణతంత్రం అంటే ఎవరి వాటా ఎంతో వారి వాటా అంతా మనకు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. కానీ బడ్జెట్ అనేది కేవలం కార్పొరేట్ శక్తులకు, అదేవిధంగా కాంట్రాక్టర్లకు, ఇంకా ఉన్నత వర్గాలకు సంబంధించిన బడ్జెటే ఇప్పటి వరకు కేటాయించబడుతుంది. మరి బీసీలు 56% ప్రభుత్వ లెక్కల ప్రకారమే 56% ఉన్నారు. మరి 56% ప్రకారం బీసీలకు ఈ 3 లక్షల కోట్ల బడ్జెట్లో 1,50,000 కోట్లు కేటాయించాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు ఎక్కడ కూడా ఇప్పటి వరకు జరగలేదు. మరి కోట్ల బడ్జెట్ వరకు కేటాయించారు ఇప్పటికే అని చెప్పేసి అంటున్నారు. 20,000 కోట్ల బడ్జెట్ కేటాయిస్తాం ప్రతి సంవత్సరం అని కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో ప్రకటించారు. కానీ ఎక్కడ కూడా మనకు అది ఖర్చు పెట్టడం లేదు. ముఖ్యంగా కేవలం పోయిన సంవత్సరం 2,000 కోట్లు స్కాలర్షిప్లని, తర్వాత సంక్షేమం అని వాటి మీద పెట్టారు తప్పితే మరి ఈ బీసీలకు సంబంధించిన కార్పొరేషన్లు చాలా ఉన్నాయి.
ఒక్కొక్క కార్పొరేషన్ కనీసం ఒక 500 కోట్లు కేటాయించి మరి ఈ వర్గాల అనేక సంక్షేమాలకు సంబంధించి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మరి ప్రభుత్వాలు ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం ఎక్కడ కూడా చేయడం లేదు. మరి ఇప్పటికైనా మరి బీసీ మేధావులతోటి, బీసీ సంఘాల నాయకులతోటి, కుల సంఘాల నాయకులతోటి మరి ఈ వచ్చే అసెంబ్లీ బడ్జెట్ లోపైన కూడా ఒక ప్రణాళిక రూపొందించాలని మరి దానికి సంబంధించిన కార్యాచరణే ఈ బీసీల బడ్జెట్ మీద ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇప్పుడు అంటే ప్రభుత్వానికి ఏం చెప్తున్నారు, ఎంత బడ్జెట్ ఇప్పుడు కేటాయించాలి? ఇప్పుడు 150 కోట్లు 20 కోట్లు అనేది చాలా తక్కువలో తక్కువ. సో మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు 2014 తర్వాత మనకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది. బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా చాలా సందర్భాల్లో బడ్జెట్ కేటాయించింది, కానీ ఖర్చు పెట్టడం లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా బడ్జెట్ తక్కువలో కేటాయించిన వాటిని కూడా ఖర్చు పెట్టడం లేదు. ఇప్పుడు ఎస్సీలకు ఎస్సీ సబ్ ప్లాన్ అనే ఒకటి ఉంది. ఇప్పుడు ఈ సంవత్సరం 10,000 కోట్లు కేటాయిస్తే అది ఖర్చు కాకపోతే నెక్స్ట్ సంవత్సరం ఆ ఖర్చు పెట్టిన డబ్బులు ఎస్సీ సబ్ ప్లాన్ ద్వారా ఖర్చు పెడుతుంది. అట్లనే బీసీలకు సంబంధించి కూడా ఒక బీసీ సబ్ ప్లాన్ అనేది ఒకటి ఏర్పాటు చేయాలి. ఆ సబ్ ప్లాన్ ఏర్పాటు చేసి దాని ద్వారా మరి ఏ సామాజిక వర్గాలు వెనుకబడ్డాయి, ఉదాహరణకు బీసీలు, ఎంబీసీలు, సంచార కులాలు, ఇట్లా 3 కేటగిరీలుగా మనకు బీసీలను విభజన చేయవచ్చు. ఇప్పుడు 6-7 కులాలు, పెద్ద కులాలు ఉంటాయి, ఎంబీసీ కులాలు ఉంటాయి, సంచార జాతులు ఉంటాయి. సంచార జాతులకు వాళ్ళకు కనీసం మనుగడ లేకుండా, వాళ్ళు ఇల్లు ముంగిళ్ళు లేకుండా వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎంబీసీ కులాలు మొత్తం కూడా దెబ్బతిన్నాయి. బీసీలు ఉంటారు, ఉదాహరణకు కల్లుగీత ఉంది, చేనేత ఉంది. ఇలాంటి కులాలు మొత్తం కూడా గ్రామీణ ప్రాంతాల్లో వాటి ఉపాధి ఉనికి కోల్పోతున్నాయి. వీటికి ఏం అవసరం ఉంటుంది, ఈ వర్గాలు ఏ సమస్యలతో బాధపడుతున్నారు అని ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా విద్యా ఉద్యోగాలు, సామాజిక బడ్జెట్, అదేవిధంగా ఉపాధి, ఆరోగ్యము, వాళ్ళకు సంబంధించిన సాంస్కృతిక పరమైన అంశాల పట్ల ఇవన్నీ అంశాలు పొందుపరిచి ఒక బడ్జెట్ను రూపొందించగలిగితే మరి ఇప్పటికైనా వాళ్ళకు న్యాయం జరుగుతుందని, మరి అలాంటప్పుడే మనకు ప్రజాస్వామ్య ఫలితాలు ఈ వర్గాలకు అందుతాయని చెప్పి మేము ప్రభుత్వాలను కోరుతున్నాము. ఈ ప్రభుత్వాలు కూడా వైపు ఆలోచించకపోతే ఈ వర్గాల నుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం.